కెనడా వచ్చిన కొత్తలో నేను షాక్ అయిన విషయంలో ఇదొకటి. అవసరమైన వాళ్ళకి యూజ్ అవుతాయని చెప్పి రోడ్డు పక్కకి ఇలా సోఫా, బెడ్స్ అన్నీ పెట్టి ఉండేవి. బాగానే ఉన్నాయి కదా, యూజ్ చేసుకోవచ్చు కదా అని అనుకునేదాన్ని. కానీ నా దాకా వచ్చాక అని అర్థమైంది ఇక్కడ రీసైక్లింగ్ చేయించడం అనేది చాలా ఎక్స్పెన్సివ్ అని. ఎవ్రీ వీక్ ట్రాష్ కలెక్షన్ వాళ్ళైతే ఇలాంటి సామాన్లు అయితే తీసుకోరు. ఇలా తీసుకోమని లేబుల్ అయితే పెట్టేస్తారనమాట. అలా అని మన సామాన్లు అక్కడ వదిలేయకూడదు. ఇలా డెసిగ్నేటెడ్గా రీసైక్లింగ్కి ప్లేసెస్ ఉంటాయి. ఇక్కడ మనీ ఏం తీసుకోరు, మనం ఇచ్చినవి బాగుంటే ఆర్ఫన్స్కి ఇస్తారు, బాగాలేకపోతే రీసైక్లింగ్ చేసేస్తారు. ఫ్రీయే కదా అని ఎలా అంటే అలా ఇచ్చేయకూడదు. ఇలా కవర్స్లో ప్యాక్ చేసి ఆ ప్లేస్లో డ్రాప్ చేయాలి. మేము కొన్ని ఇలా క్లియర్ చేసుకున్నాం, ఇంకొన్ని ఫ్రీగా యాప్స్లో పెట్టేశాము. ఇంకా కొన్ని ఉండిపోతే ఇలా జన్ ప్రొఫెషనల్స్ని కాంటాక్ట్ చేశాము. వీళ్ళు 1 బెడ్ అండ్ కొన్ని కిచెన్ యుటెన్సిల్స్కి ఆల్మోస్ట్ $300 to $400 మధ్యలో ఛార్జ్ చేశారు. న్యూ ఫర్నిచర్ కొనుక్కోవాలన్నా, హౌస్ షిఫ్ట్ అవ్వాలన్నా ఇంత హార్డ్ వర్క్ చేయాల్సి ఉంటుంది. ఏంటి మరి ఇన్ఫర్మేషన్ నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.